నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తన నివాసంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతంకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబీకులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మార్చి 12, 2011 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ పార్టీ దినదిన ప్రవర్తమానమై ప్రజా సమస్యల పట్ల తమ వంతు బాధ్యతగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా మహానేత, దివంగతులు, కీర్తిశేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, వారి ఆశలకి అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలకి స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న తమ వంతు బాధ్యతని నెరవేర్చినటువంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గెలుపు ఓటములకు సంబంధం లేకుండా పార్టీ ఆవిర్భావ కార్యక్రమం రోజు నుంచి కూడా ఆయన చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్న వారికి స్ఫూర్తిదాయకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కులమహిత రహిత సమాజం. ఎవరు అధికారంలో ఉన్నా పేదవాడైతే ఆ పేదవాడికి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పథకం అందాలని, ప్రభుత్వం అనేది పేద బడుగు వర్గాల కోసం అనేటటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనకందరికీ కూడా ఈరోజు స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రతి ఒక్కరం కూడా ఆయన బాటల్లోనే నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ఈరోజు ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే భరిస్తాం, ఎంత దూరం పోరాటకైనా సంసిద్ధపడతామని చెప్పి ఈరోజు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పార్టీ ఆవిర్భవించింది దేనికనే దాని మీద ఒక్కసారి మళ్ళీ అవగాహన చేసుకొని, గుర్తు తెచ్చుకొని ఈ అతి ముఖ్యమైన రోజున మళ్ళీ పార్టీ కార్యక్రమాలకి, పార్టీ నియమావళికి కట్టుబడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మనం ముందుకు పోవాలో ఆ విధంగా ముందుకు పోవడానికి అందరం కూడా సంసిద్ధపడి ఈరోజు మన పార్టీ జెండాని ఆవిష్కరించి సోదరీమణులందరి చేతుల మీదుగా ఈరోజు ఈ సంతోషకరమైనటువంటి రోజు మనకు ఎంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ ఆనందపడేటటువంటి రోజున అందరం కూడా ఒక తీపి జ్ఞాపకంగా మిగుల్చుకొని
భవిష్యత్తులో కార్యక్రమాలను మనం రూపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ ప్రజా సమస్యల పరిష్కార భాగంగానే ఈరోజు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి యువత పోరు, పేద బడుగు విద్యార్థులు చదువుకోవాలన్న ఆశతో, పై చదువులకు వెళ్ళాలన్న ఆశతో ఆర్థిక ఇబ్బందులకి వాళ్ళు ఆ చదవలేకపోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి పెట్టి ఆ పేద పిల్లలు చదువుకి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తా ఉంది, తక్షణంగా అందరూ చదువుకోండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆనాటి ఆదేశాన్ని తర్వాత వచ్చినటువంటి వారు నిర్లక్ష్యం చేస్తే వేలాది మంది పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి వాళ్ళు చేయాల్సిన బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమం తర్వాత యువత, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి కలెక్టర్ గారికి ఆ పేద విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పి చెప్పడానికి, వారికి వినతి పత్రం ఇవ్వడానికి మనం అందరం కూడా ఈరోజు సమాయత్తమయ్యాం. అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కలుస్తాం. అక్కడ నుంచి జిల్లా నాయకులందరితో సమన్వయం చేసుకొని మనం అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రాంతమైనటువంటి చింతారెడ్డిపాలెం గ్రామంలో ఇది 12వ వార్డు మున్సిపాలిటీలో చేరిపోయినా ఇది గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం అయితే అన్నిటికీ కలిసి వస్తుందనే ఆలోచనతో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కానీ ఒక తీపి గుర్తుగా దీన్ని మిగుల్చుకునేటటువంటి ప్రయత్నం కానీ ఈ ప్రాంతం నుంచే మొదలు పెడతాము అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులు అందరికీ కూడా ఈ ఆవిర్భావ కార్యక్రమ శుభాభినందనలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరం కూడా కట్టుబడి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరం కూడా మన వంతు భాగస్వామ్యం ఈ పరిష్కార కార్యక్రమంలో భాగం పంచుకుంటామని చెప్పి మనవి చేస్తూ ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానండి. జిల్లా రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవం 15వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఇక్కడ అందరం మనం కలిసి మన పార్టీని ఉత్తేజపరచుకొని అందరం మళ్ళీ జగనన్న సీఎం అవడానికి ముందుకు అడుగులు వేయడానికి ఎంతో ఉత్తేజభరితంగా ఈరోజు మనకి ఆనం విజయన్న గారు ప్రసంగించారు. ఎలాగైతే ఈరోజు యువత పోరు ఎలాగైతే ఈరోజు మనం మొదలు పెడుతున్నామో ఆ కార్యక్రమానికి అందరం మనము అక్కడికి విచ్చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జడ్పీ చైర్పర్సన్ వర్ణమ్మ గారికి, రూరల్ ఇన్ఛార్జ్ విజయన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అభిమానులకి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు ఈ పార్టీలో ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ పార్టీ పుట్టుక గురించి మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేయాలంటే నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగనన్నని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో మనందరం చూసాం. సో మొండి ధైర్యంతో ఎదిరించి నిలబడ్డాడు. సో ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే నిలబడ్డాం. ప్రజా బలంతో ఒక్కడిగానే గెలిచి చూపించాడు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఒక సందేహం నిలిచింది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందిస్తారో అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించగలరా అనే ఒక అనుమానం ఉన్న రోజు, అంతకు మించి తండ్రికి మించిన తనయుడుగా ఈ రోజు తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తనయుడు 10 అడుగులు ముందుకేసి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈరోజు అలాంటి ఒక గొప్ప నాయకుడు వెంట ఇంతమంది ప్రజాబలం ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయని విధంగా హామీలను 99% అమలు చేసి చూపించాడు. అన్ని వర్గాలకి అండగా నిలబడ్డాడు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారు అంటే పేదల సంక్షేమం కోసం ఒక నిలబడ్డ నాయకుడిని ఈ రోజు మనం కోల్పోయాము. తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ఫీల్ అవుతున్నారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఒక పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకునే పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం, ఈ సంతోష సమయంలో మేమందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా నిన్న చూసాం, అంగన్వాడీ ఆశా వర్కర్స్, ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరు అంటే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కాకముందే ఏ విధంగా రోడ్లపైకి వస్తున్నారో మనందరం చూస్తాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గతంలో హామీలు ఇచ్చి విస్మరించడం మనందరూ తెలుసు. మళ్ళీ ప్రజలందరూ ఆ బూటకు మాటలు నమ్మి మోసపోయాము అని ఈ రోజు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంలో భాగంగానే ఈ రోజు యువత వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈ రోజు ప్రశ్నించేదానికి ధర్నా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా యువతకు అండగా నిలబడుతూ ఈ రోజు యువత పోరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా యువత పోరులో పాల్గొని యువతకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి, మీడియా వారికి నా నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్. అందరికీ నమస్కారం. 2011 మార్చి 12వ తేదీన ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 15వ సంవత్సరంలోకి రావటం జరిగింది. మరి ఈ 15 సంవత్సరాల కాలంలో పెద్దలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆశయ సాధన కోసం పేద బడుగు వర్గాలకు ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేయగలవు అనేది చేసి చూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా విద్య పట్ల, వైద్యం పట్ల ఆయన చూపించినటువంటి శ్రద్ధ కానీ దాదాపుగా దేశానికే మార్గదర్శకంగా నిలిచినటువంటి పరిస్థితిని మనం చూసాం. తర్వాత ఈరోజు ఒక మనిషిగా మానవతా దృక్పథంతో ఎవరు అవసరమైన వాళ్ళకి కార్యకర్తలు అండగా నిలబడి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ దినాన్ని పెద్దలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్మృతికి, వారి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా స్వీకరించి ఈరోజు వైఎస్ఆర్ సిపి జెండాని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎగరవేసి పార్టీ యొక్క ఆశయాలకి మేమందరం కూడా పునరంకితమై అందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి చర్యలు
మా పక్క నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉంటాయని చెప్పి మనవి చేస్తూ, మరి ఆ సందర్భంగానే ఈరోజు యువత పోరు అనే నినాదంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పేద బడుగు విద్యార్థులు ఎవరైతే ఫీజులు కట్టలేక పెద్ద చదువులు చదవలేక ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక అవకాశం కల్పించి ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం ద్వారా ఆ పేద విద్యార్థులందరికీ ఫీజులు కట్టి పై చదువులు చదివించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దానినే ఇంకా మెరుగుపరిచి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అని కొనసాగించిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ విద్యార్థులకి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిల్చినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు వారందరి తరఫున వినతి పత్రం తీసుకొని ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి పేద బడుగు వర్గాలకి న్యాయం చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి వారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ పర్వదినం శుభాభినందనలు వాళ్ళందరికీ తెలియజేస్తూ, అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడలలో ఆయన ఆశయ సాధనాల కోసం, అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల మేరకు మేమందరం కూడా నడుచుకుంటామని మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. Hi Nilor, please subscribe to N3 TV.